ఒక్కోసారి ఒక సింపుల్ ఎగ్జామ్ క్వెశ్చన్ వెనక ఒక పెద్ద కథ, ఒక రాజ్యాంగ ప్రయాణం దాగి ఉంటుంది. ఈరోజు మనం అలాంటి ఒక కథనే చూడబోతున్నాం. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అంటే ఎన్సీబీసీ ఒక సాధారణ సంస్థ నుంచి ఒక శక్తివంతమైన రాజ్యాంగ సంస్థగా ఎలా మారిందో తెలుసుకుందాం. ఇదిగోండి, ఇది 2023 యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో అడిగిన ప్రశ్న. ఈ 4 కమిషన్లలో ఎన్నింటికి రాజ్యాంగ హోదా ఉంది? చూడ్డానికి సింపుల్గానే ఉంది కదా, కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం ఒక చిన్న ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం పూర్తయ్యేసరికి సమాధానం మీకే వచ్చేస్తుంది. ఏమనుకుంటున్నారు? మీ సమాధానం 1, 2, 3 లేక 4? మీ ఆన్సర్ ఒకటి మనసులో అనుకోండి. ఇప్పుడు ఈ పజిల్ను సాల్వ్ చేయడానికి మనం ఈ లిస్ట్లో ఉన్న మొదటి కమిషన్ అంటే ఎన్సీబీసీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం. ఈ ప్రశ్న కేవలం ఒక పరీక్షలో మార్కుల కోసం కాదు, అసలు మన దేశ పాలనా వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఇదొక తాళంచెవిలాంటిది. ఎందుకంటే ఒక సంస్థ చట్టబద్ధమైనదా లేక రాజ్యాంగబద్ధమైనదా అనే తేడా దాని అధికారాల్ని, దాని ప్రాముఖ్యతని పూర్తిగా మార్చేస్తోంది. చాలా సింపుల్ అండి తేడా. చట్టబద్ధమైన సంస్థ అంటే దాన్ని మన పార్లమెంట్ ఒక చట్టం పాస్ చేసి సృష్టిస్తుంది. అదే రాజ్యాంగబద్ధమైన సంస్థ అనుకోండి, దానికి మూలం, దానికి బలం ఏకంగా మన రాజ్యాంగమే ఇస్తుంది. ఈ ఒక్క పాయింటే మన ప్రశ్నకు సమాధానం చెప్పేస్తుంది. ఇక అసలు కథలోకే వెళ్దాం. ఎన్సీబీసీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది, ఎలా ఒక రాజ్యాంగ సంస్థగా మారింది, స్టెప్ బై స్టెప్ చూద్దాం. అంతా మొదలైంది ఒక చారిత్రాత్మకమైన తీర్పుతో. అదే మండల్ కేస్ తీర్పు. 1992లో సుప్రీంకోర్టు వెనుకబడిన తరగతుల వారి సమస్యల్ని చూడటానికి ఒక పర్మనెంట్ కమిషన్ ఉండాలి అని చెప్పి కేంద్రాన్ని ఆదేశించింది. ఈ టైమ్లైన్ చూడండి. కథ మొత్తం ఈ 3 తేదీల్లోనే ఉంది. 1992లో సుప్రీంకోర్టు చెప్పింది. 1993లో ప్రభుత్వం ఒక చట్టం ద్వారా ఎన్సీబీసీని ఏర్పాటు చేసింది. అప్పుడు అది కేవలం ఒక చట్టబద్ధమైన సంస్థ మాత్రమే. కానీ 2018లో అసలైన టర్నింగ్ పాయింట్ వచ్చింది. అదే రాజ్యాంగ హోదా. ఈ 102వ రాజ్యాంగ సవరణే ఒక గేమ్ చేంజర్. దీని ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 338B అని ఒక కొత్త ఆర్టికల్ను చేర్చారు. ఆ ఒక్క ఆర్టికల్తో ఎన్సీబీసీ స్టేటస్ పూర్తిగా మారిపోయింది. అప్పుడు వరకు ఒక సాధారణ చట్టబద్ధమైన సంస్థగా ఉన్నది ఇప్పుడు ఒక రాజ్యాంగ శక్తిగా అవతరించింది. అంటే ఈ మార్పుతో ఎన్సీబీసీ ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఎన్సీఎస్సీ మరియు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎన్సీఎస్టీతో సమాన స్థాయికి వచ్చేసిందనమాట. వాటికి ఎలాంటి అధికారాలు, ఎలాంటి స్వాతంత్ర్యముంటాయో అవే ఇప్పుడు ఎన్సీబీసీకి కూడా వచ్చాయి. సరే, ఇంత పవర్ వచ్చింది, ఇంత పెద్ద హోదా వచ్చింది. అసలు ఈ కమిషన్ ఏం చేస్తుంది? దాని రోజువారీ పనులేంటి? ఇప్పుడది చూద్దాం. వాళ్ల పనులు చూస్తే చాలా పెద్ద లిస్టే ఉంది. వెనుకబడిన వర్గాలకున్న రక్షణలు సరిగ్గా అమలవుతున్నాయా లేదా అని చూడటం, ఎవరికైనా అన్యాయం జరిగిందని ఫిర్యాదొస్తే విచారించడం, వాళ్ల అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేయాలో సలహాలివ్వడం, ఇంకా ముఖ్యంగా తన పనితీరుపై ప్రతి ఏటా నేరుగా రాష్ట్రపతికి రిపోర్ట్ ఇవ్వడం. ఈ రక్షణ చర్యలు లేదా సేఫ్గార్డ్స్ అనే పదం చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే వెనుకబడిన తరగతుల కోసం మన రాజ్యాంగం, మన చట్టాలు కొన్ని హక్కులు, కొన్ని రక్షణలు కల్పించాయి కదా. అవన్నీ పేపర్ మీద కాకుండా నిజంగా అమలవుతున్నాయా లేదా అని చెక్ చేయడమే ఈ కమిషన్ యొక్క ప్రధాన విధి. మరి ఈ కమిషన్లో ఎవరుంటారు? స్ట్రక్చర్ చాలా సింపుల్. ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్, వాళ్లతో పాటు మరో 3 సభ్యులుంటారు. వీళ్లందరినీ మన రాష్ట్రపతి నియమిస్తారు. మరి ఇన్ని పనులు చెయ్యాలంటే అధికారాలు కూడా గట్టిగానే ఉండాలి కదా. కమిషన్కి ఆ అధికారాలు ఎక్కడ్నుంచొస్తాయి? మరి వాళ్ళు ఎవరికి జవాబుదారీగా ఉంటారు? చూద్దాం. ఇక్కడే అసలు విషయముంది. ఈ కమిషన్కి కేవలం సలహాలిచ్చే అధికారమే కాదు, ఏకంగా ఒక సివిల్ కోర్టుకుండే పవర్సున్నాయి. అంటే వాళ్ళు విచారణ కోసం ఎవరినైనా పిలవచ్చు, ఏ ఆఫీస్ నుంచైనా రికార్డులు తెప్పించుకోవచ్చు, సాక్ష్యాలను కూడా స్వీకరించవచ్చు. ఇవి చాలా శక్తివంతమైన అధికారాలు. ఇంత పవర్ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు చేయడానికి లేదు. వాళ్ళు ఎవరికి జవాబుదారీగా ఉంటారంటే ప్రాసెస్ చూడండి. కమిషన్ తన రిపోర్ట్ను రాష్ట్రపతికి ఇస్తుంది. రాష్ట్రపతి దాన్ని పార్లమెంట్ ముందు పెడతారు. ఒకవేళ రిపోర్ట్ ఏదైనా రాష్ట్రానికి సంబంధించి ఉంటే దాన్ని ఆ రాష్ట్ర గవర్నర్కు పంపిస్తారు. వాళ్లు దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అంతా పక్కాగా ఉంటుంది. ఓకే,
ఇప్పుడు మన ప్రయాణం ఒక రౌండ్ పూర్తి చేసుకుంది. ఎన్సీబీసీ కథ, దాని అధికారాలు, దాని హోదా అన్నీ చూశాం. ఇప్పుడు మనం ఎక్కడ మొదలుపెట్టామో ఆ యూపీఎస్సీ ప్రశ్నకు మళ్ళీ వెళ్దాం. గుర్తుందా ఈ ప్రశ్న? ఈ నాలుగింటిలో ఎన్నింటికి రాజ్యాంగ హోదా ఉంది? ఇప్పుడు సమాధానం చెప్పడం చాలా ఈజీ అయిపోయి ఉంటుంది. సమాధానం కేవలం 1. అవును, ఆప్షన్ ఏ, ఒకే ఒక్క సంస్థ. ఎందుకొక్కటే? ఇప్పుడు మనకు కారణం క్లియర్గా తెలుసు. మనం చూసినట్టు 2015లో వచ్చిన 102వ సవరణ ద్వారా కేవలం ఎన్సీబీసీకి మాత్రమే రాజ్యాంగ హోదా వచ్చింది. మరి మిగతావి? మానవ హక్కుల కమిషన్, లా కమిషన్, వినియోగదారుల కమిషన్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవే. కానీ అవన్నీ పార్లమెంట్ చేసిన వేర్వేరు చట్టాల ద్వారా ఏర్పడ్డాయి. అందుకే అవి చట్టబద్ధమైన సంస్థలు, రాజ్యాంగబద్ధమైనవి కావు. అదండి సంగతి. సో ఈ మొత్తం కథలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం, 2018 వరకు ఎన్సీబీసీ కూడా ఒక చట్టబద్ధమైన సంస్థే. కాని ఆ సంవత్సరంలో వచ్చిన 102వ రాజ్యాంగ సవరణ దాని స్వరూపాన్నే పూర్తిగా మార్చేసి దానికి అత్యున్నత రాజ్యాంగ హోదానిచ్చింది. ముగించే ముందు ఒక ఆఖరి ప్రశ్న. ఒక సంస్థకు రాజ్యాంగ బలమొస్తే దాని హోదా మాత్రమే పెరుగుతుందా? లేక అది ఏ వర్గాల కోసమైతే పనిచేస్తుందో వాళ్ల జీవితాల్లో కూడా నిజమైన మార్పు వస్తుందా? ఇదే మనం ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న.